హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి కార్లో ఉన్నాను అని అనుకుంటున్నారా? అవును, డైలీ ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా. మళ్ళీ మీకు వీడియోస్ రావాలంటే మేము ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే కదా. సో అందుకే అయితే కార్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మా చిన్నది పాటలు పెట్టినప్పటి నుంచి ఫుల్ అయితే డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళ డాడీ మంచిగా పాటలు పెట్టినాడు, ఫుల్ డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట. మా చిన్నోడైతే అస్సలు డ్యాన్స్ చేయడు, కానీ నిన్న కూడా వాడు కూడా డ్యాన్స్ చేసిండు అనమాట. ఇంకా అవును, నాకు ఒక డౌట్ అండి. అందరూ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, అదే రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అదే చూస్తూ ఉంటారా? మేమైతే అస్సలు ఉండమండి. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ జోస్తో వెళ్తాము, వచ్చేటప్పుడు అయితే అందరం నిద్రపోతాం. పాపం డ్రైవర్గా ఉన్న మనిషి అయితే అయిపోవాల్సిందే. ఇంకా వాడికి కూడా నిద్ర వస్తుంటుంది, కానీ డ్రైవింగ్ చేయాలి కదా, తను నిద్రపోతే ఎలా పడుకుంటాడు? అందుకే తప్పదు. ఇంకా మేమైతే వలిగండ దగ్గర ఉండే ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే వెమ్లకొండ. మా బాపమ్మ చెప్పిందనమాట. బాపమ్మ అంటే ఎవరు అనుకోకండి, మా నాన్నమ్మ అనమాట, మా డాడీ వాళ్ళ మమ్మీ. తను మాకు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళేదనమాట. మా అన్న 10th ఉన్నప్పుడు కూడా మా మమ్మీ కూడా ఇక్కడ గుండు చేయించుకున్నారు, మా మమ్మీ మా అన్నయ్య కూడా. ఇంకా మేమైతే ఇంకా ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తున్నాము. మా వదిన మొక్కు ఉందన్నమాట, అందుకనే చెప్పేసి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, అంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి, మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇక్కడ గుట్ట. అది ఎప్పుడైనా వెళ్ళకపోయినా ఉంటే మాత్రం వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే, ఇక్కడ చేపలకి మీసాలు ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద కూర మీసాలు ఉంటాయి. అండ్ ఇక్కడ నరసింహస్వామియే, కానీ చేప మచ్చ నరసింహస్వామి అని కూడా అంటారనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది, కానీ ఓన్లీ నియర్ బై ఉన్న దగ్గర మాత్రమే కొంచెం ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్లో నుంచి కూడా మంచిగా నడుపుతున్నాడు మా అన్నయ్య. చూడండి, ఫుల్ మీరు శ్రీశైలం వెళ్ళినట్టయితే సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట రోడ్ అయితే. అటు ఇటు చెట్లు, కొంచెం గుట్ట ఎక్కాలి బాగా, ఇంకా చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ వెళ్ళాల్సింది. ఇంకా ఇక్కడైతే మా అన్న డ్రైవింగ్కి అయితే మంచిగా మెచ్చుకోవచ్చు అనమాట. మా అన్న మంచిగా డ్రైవింగ్ అయితే మంచిగా చేస్తున్నాడు, కానీ ఓన్ కార్ ఉంటే బాగుండు. కానీ మాకైతే అసలు ఫస్ట్ ఇల్లే లేదు, ఇంకా ఓన్ కార్ ఎక్కడలేండి. ఇంకా అందరు మాకు ఇల్లు కూడా వచ్చేలాగానైతే దీవించండి అనమాట. మేమైతే దేవుడిని కోరుకున్నాం కదా, ఒకటి ఇల్లు కొనుక్కోవాలి మా మమ్మీ వాళ్ళు. ఇది ఈ ఘాట్ రోడ్ డ్రైవింగ్. ఇవాళ వెదర్ అయితే నిజంగా చాలా బాగుంది. వెదర్ దేవుడే మమ్మల్ని ఎంత మంచిగా, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి వెదర్లో అయితే మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి టైంలో ఇంకా ఫోటోషూట్స్ ఇట్లా దేవస్థానాలకు వస్తానైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే చిగురెత్తుతున్నా. ఇంకా చూడండి, పైకి అయితే వస్తున్నాము, ఇంకా మీదికి వెళ్ళాలంట. చూడండి కింద ఎట్లా కనబడుతున్నాయి. అవును, ఈడ చేపలు పట్టుకొని వండుకొని తింటే వాళ్ళు వండుకొని తిన్నందుకు ఇట్లా అయిందంట వాళ్ళ గోరీలు. చూడండి, మనకి ముందుగా అయితే ఆంజనేయ స్వామి అయితే కనిపించాడు. అండ్ ఇంకా ఇక్కడైతే పైకి ఎక్కుతున్నాము. ఇంకా టికెట్కి కూడా ఇంకా ఇక్కడ నుంచి 100 రూపాయలు, నేను 40 ఇచ్చినాక నువ్వు 100 ఇవ్వాలి. అవును, నేను 100 రూపాయలు మంచిగా ఇచ్చిన. చూడు మా మమ్మీ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి. మా జిన్నగానికి మస్తు ఇష్టం, ఎందుకంటే మా జిన్నగాడు కూడా ఒక చిన్న కోతి ఆడాగో మా చుట్టుకి మీద ఉన్నది. మా చుట్టుకి మీద ఆడుతుంది. ఆ పువ్వుతోనైతే గుడ్ల కూర లాగా వండుతారంట, మంచిగా ఉంటుంది. మా పెద్దమ్మ ఒకసారి వండింది, మా పారిజాత పెద్దమ్మ. నిజంగా మస్తు వంటలు చేసేది. కాకరకాయ కూర అనగా ఇది గుడ్ల కూర లెక్కనే చేసింది ఒకసారి అయితే. నేను నిజంగా గుడ్ల కూరనే అనుకున్నా, అంత బాగా చేసింది. అందుకే గిట్టు తీసుకుందాం. ఇదే ఇంకా గుట్ట. ఈ ఘాట్ రోడ్ లో మా అన్న డ్రైవింగ్ చూడండి. అన్న చాలా నడుచుకుంటూ కష్టంగా నడుపుతున్నాడు అనుకోండి, కానీ ఇష్టంతో వెళ్తున్నాం. ఇట్లా నడుచుకుంటూ కూడా వెళ్ళినాం మేము అప్పుడు, కానీ ఇప్పుడు అంతా రోడ్డు వేసేసిండ్రు. కానీ బచ్పన్లో ఉన్నప్పుడు అయితే రోడ్డు ఉండేవి. అయ్యో, ఇక్కడే పార్కింగ్ ఉంది, పైకి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇక్కడ పార్కింగ్ చేసుకొని అయితే ఇంకా పైకి అయితే వెళ్తాం అనమాట, నడుచుకుంటూ వెళ్తాము.
ఎస్ గుట్ట అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ కోతులు అయితే ఫుల్ లొల్లి పడుతున్నాయి. చూపిస్తా చూడండి, పైన అన్ని కోతులు ఉన్నాయి. ఇది కొంచెం గుట్ట ఎక్కడం కొంచెం కష్టమే ఉన్నది. అబ్బా చూడండి, ఇప్పుడు అంత పైకి ఎక్కాలా, ఇంకా కష్టాలు చూడండి. మా డాడీ మా చిన్నోడు ఎత్తుకోడు ఫస్ట్. మా చిన్నోడి కంటే మంచిగా సంచి పట్టుకొచ్చి అనుకుంటాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి మా చిన్నోడు అల్లుకుంటాడు. ఆ బ్యాగే మస్తు బరువు ఉందని ఫుల్ కష్టపడుతాడు. మా వదిన చూడండి ఎట్లా నడుస్తుందా. అబ్బా అదే కొంచెం సేపు నడవట్లేదే. చూడండి గైస్, నేను రివర్స్లో కూడా ఇంత బాగా నడుస్తున్నా. టైర్డ్ అయితే అయిపోయినామా ఫుల్. అయితే రీచ్ అయినాం ఇక్కడికి. ఇది వెంకటాపురం వలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. చాలా బాగుంటుంది ఇది గుడి అయితే, ప్రత్యేకత కూడా చాలా బాగుంటుంది. మొత్తం వీడియో అయితే చూడండి. ఫుల్ ఎక్కేసారి ఇంకైతే అలసిపోయినా. ఇంకా వాటర్ అయితే ఇట్లున్నాయని అయితే అస్సలు అనుకోకండి. ఇక్కడ వాటర్ అయితే అలాగే ఉంటాయి అన్నమాట, గ్రీన్గా ఉంటాయి, మొత్తం నాసుతూనే ఉంటాయి. అందులో మళ్ళీ ఫుల్ చేపలు ఉంటాయి. అయినా కానీ అందులోనే చేయాలి అందరనమాట. ఇదే ఒక స్పెషల్ చెప్పాలంటే. మెయిన్గా ఇక్కడ ఫుల్ చేపలు ఉంటాయి, అండ్ మొత్తం పాకురే ఉంది. అయినా కానీ ఈ వాటర్ చాలా మంచివన్నమాట. ఇలాంటి నొప్పులు ఏవైనా ఉన్నా కూడా ఇక్కడైతే స్నానాలు చేస్తే మాత్రం పోతాయంట అని నమ్మకం. మేమైతే ఇంకా మా అన్నయ్య కూడా అయితే చేయలేరు, వాళ్ళ ఇంటి దగ్గరే ఫ్రెష్గా వచ్చేసారని చెప్పి వాళ్ళైతే చేయలేదు. నేను మా మమ్మీ మా జిన్నుగాడైతే చేస్తున్నాము. మేము కూడా ఫ్రెష్ అయ్యాంగానే ఇంకా గుడి దగ్గర గుండం దగ్గర చేస్తేనే కదా బాగుంటుంది, మనకు అదే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను మా మమ్మీ మా జిన్నుగాడు అయితే చేపిస్తున్నాను అనమాట. మా జిన్నుగానికి అయితే ఫస్ట్ చేయించాను. వాడికి స్నానం అంటే బాగా ఇష్టం. మా జిన్నుగానికి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే, అయినా కానీ వాడు ఏం ఏడ్చట్లేదు. నార్మల్గా చేయించాను. ఇంకా వాడికి మంచి కొంచెం సేపు ఆడుకున్నాడు, కానీ ఇంకా లేదనమాట. ఇంకా ఎక్కువసేపు వాటర్లో ఉంచితే ఇంకా జలుబు అవుతుంది కదా అని చెప్పేసి అయితే మా మమ్మీ కొంతసేపే ఉంచింది, తీసుకొని వెళ్తుంది అనమాట. చూడండి ఎంత మంచుకున్నాడు. అసలు వేరే వేరే పిల్లలు అయితే ఎట్లా ఏడుస్తారు, కానీ మా జిన్నుగాడైతే మంచిగా ఉంటాడు అనమాట. స్నానం అంటే వాడికి చాలా ఇష్టము. ఇంకా తర్వాత నేనైతే ఇంకా 3 మునుగులు అయితే మునిగాను అనమాట. ఇంకా ఫస్ట్ ఆల్రెడీ 2 మునిగేసాను, ఇంకా ఇప్పుడైతే 3rd కూడా మునిగేసాను. ఇంకా ఫస్ట్ ఏదో అంతా రికార్డ్ అయితే చేయలేదు. ఇంకొంచెం సేపు అయ్యాక మళ్ళీ ఇంకేం చేసి ఇంకా స్నానం కూడా చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళామన్నమాట. మా మమ్మీ చూడండి, ఇంకా ఇప్పుడు మా మమ్మీ టైం అంటే మా చిన్నోనికి డ్రెస్ అప్ అయితే వేసేసి మా చిన్నోని మా డాడీకి ఇచ్చింది. ఇంకా తర్వాత అయితే మేమైతే మునుగుతున్నాము ఇక్కడ మా మమ్మీ. తర్వాత ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని తర్వాత నేనైతే వెళ్ళాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే పూర్వంలో అంట ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చారంట. చేపలు పట్టడానికి వచ్చినప్పుడు వండుకోవడానికి అయితే తీసుకున్నారంట. తీసుకునేసరికి అక్కడ ఏమైపోయిందంటే అవి ఉన్న పలంగా చేపలు అనేవి రక్తంగా మారిపోయాయంట. నాకు తెలిసిన స్టోరీ ఇదైతే. మారిపోయి ఇంకా దేవుడైతే నేను ఇక్కడే పిలుస్తున్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అయితే చెప్పాడంట. అయినా కానీ వాళ్ళు వినకుండా ఏం చేశారనంటే వాళ్ళు అవి చేపలని అక్కడ ఉండే చేపలను తీసుకొని అక్కడ ఏం చేశారంటే వండుకొని తిన్నారంట. తినేసరికి వాళ్ళు ఇంకా ఉన్న పలంగా వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారంట. సో అప్పుడే అందరికీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అక్కడ చేపలే ప్రత్యేకత, అది నరసింహస్వామి అని చెప్పి కల్లోకి వచ్చి చెప్పారంట. ఇంకా అలా వాళ్ళ గోరీలు కూడా ఉండేవని స్టార్టింగ్లో మీరు వినుంటే కార్లో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ గోరీలు కూడా ఉంటాయన్నమాట. అదేనండి ఇంకా స్టోరీ నాకు తెలిసిందైతే ఇది. కానీ ఇంక అక్కడైతే రాసి అయితే ఏం లేదు, చూద్దాం అనుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళు అనుకుంటుండేనే వినడం అనమాట. ఈయన ప్రత్యేకంగా ఇక్కడే వెలిసాడు అనమాట. ఇంకా మాకైతే అంత బాగా మంచిగా జరిగిద్ది అనమాట. కొంచెం మా మమ్మీ ఇంకా స్నానం అయితే చేసిన దేవుడు మొక్కుకొని అయితే ఇంకా ఇంతటితో ఇంకైతే నేను మా జిన్నగాడైతే రెడీ అయినాను. ఇంకా దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాం. చూడండి ప్లేస్ అంతా ఎంత నిర్మానుష్యంగా, చాలా వెదర్ అయితే మస్తు ఉండే అండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం.
అసలు ఇక్కడ ఒక మిరాకిల్ తెలుసా, నేనైతే అనుకోకుండా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీడియో అయితే అనుకోకుండా రికార్డ్ అయింది. మేము లైన్లో నుంచి వెళ్తున్నాము. మా చిన్నోడు ఎట్లా వచ్చిందో తెలియదు, మేము చేతిలోనే పట్టుకున్న ఫోన్ అయితే. కానీ అనుకోకుండా తను ఏమైపోయిందంటే వాడిని ఏడుస్తున్నాడు, అటు ఇటు కదుపుకుంటూ చూసేసరికి అసలు అక్కడ రికార్డ్ అయిందండి. 3 minutes రికార్డ్ అయింది. నేను లైన్లో వచ్చేది, ఇంకా అక్కడ దేవుడిది కూడా రికార్డ్ అయింది. నాకు అదే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మీకు కూడా ఏమైనా కోరిక ఉంటే మాత్రం తప్పకుండా మొక్కుకోండి. ఆయన స్వయంభుగా నిలిచిన నరసింహస్వామిని. ఇక మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే మేము మళ్ళా కొబ్బరికాయ కొట్టు నీకు పోతున్నాము. మా చిన్నోడు ఏడుస్తుండు. అది చూడు. ఇప్పుడైతే ఇంకా ఇంక ఇక్కడైతే చిన్న చిన్నగా కోతులు అన్నీ తింటున్నాయి, బిస్కెట్లు తింటున్నాయి. లోపల చేపలు కూడా ఉంటాయి. ఇదే మన దేవస్థానము లోపల. మాకైతే దర్శనం అయిపోయింది, మంచిగా అయింది, చాలా పీస్ఫుల్గా. ఇంకా కొబ్బరికాయల టర్న్ అయితే అయిందనమాట. ఇంకా కిందనైతే కొబ్బరికాయలు చూడండి, ఇప్పుడు చేపలు వస్తాయి. ఇవే మన నరసింహస్వామి అని అర్థము. ఈ చేపలకైతే నామాలు ఉంటాయి అన్నమాట. ఇదే ప్రత్యేకత ఇక్కడ. అవి బిస్కెట్లు వేయడం ఏంటో కానీ పోతుంది. చూసారా, కనిపించాయా? ఇక్కడ కనిపిస్తాయి మీకు బిస్కెట్స్. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ ఉంటాయి. యాక్చువల్ అయితే బియ్యం వేస్తాము, అందరైతే బియ్యమే వేస్తారు. మంచి తిండి తింటాయి అన్నమాట. అవి చాలా బాగుంటాయి, కానీ వీటిని వండుకోవద్దు అలాంటివి అయితే ఉంటుంది. అయ్యి ఇప్పుడు మా వదిన బియ్యం వేస్తుంది, చెప్పాం కదా. వెయ్యి చల్లు. చూడండి, ఆ కవర్ గుంజుకోగలరు. ఇక్కడే పక్కనే పోతుంది. అబ్బో నాకు భయమే అవుతుందమ్మా. చూసినావా, గుంజుకుంది అది. చూడండి, మరి గుంజుకుంది. అది బియ్యం, నాకు బియ్యం పుక్కుతుంది. చూడండి, మా అమ్మ చేతిలో నుంచి గుంజుకుంది. జూమ్ చేసి చూడండి ఎట్లా. జూమ్. మా కవర్ లాక్కుంది. కోతిగా కోతి. చూడు, లాక్కొని తినేసినాయి అవి. అమ్మో, ఫోన్ లాక్కుంటుందా ఏమి. కొంచెం మా చిన్నోనికి తిన్న తర్వాత కొంచెం మా డాడీ ఇంకా తింటాడు. ఇక్కడైతే ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా, అన్ఫార్చునేట్గా తమ్ముడు వాళ్ళు కూడా కలిసిరా. ఇప్పుడైతే ఇంకా మంచిగా మీటింగ్లు అయితే పెడుతున్నారు. అవునా, చెప్తలేవురా అప్పటి నుంచి మంచిగా. ఇంకొకటి మా చెల్లెతో ఫ్యాన్ అంట అని చెప్పి రికార్డ్. అగో చుట్టుకి అగో చుట్టుకి తోకబట్టి గుంజింది. అబ్బో, నీ బిడ్డలు ఎవరు ఎత్తుకోవారు కత్తి. సినిమామే కాదు, నీ దగ్గర మంచి చిట్టుగాడ్లు ఎక్కడ చుట్టుకి. మమ్మీ చూడ, ఇంకా ధర్మానికి వేసే మా మమ్మీ ఒక పెద్ద దానకర్త, మంచిగా వేస్తుంది అంతే. ఇది ఇప్పటితో అయితే ఇంకా అయిపోయిందనమాట మన వ్లాగ్. ఇక్కడ వరకే లాస్ట్ అవుతుంది. ఇక మా డాడీ నా ఫోన్ ఇప్పుడైతే ఫొటోస్ అయితే దా మమ్మీ వస్తే. ఇప్పుడే అయిపోయింది. పట్టుకో.
అబ్బాయి గాలి వస్తలేదు మళ్ళీ ఉడికైపోయింది. చూడండి, ఇది కర్రీ చేస్తారు, మా సైడ్ అయితే చేస్తారు. మీరు కూడా చేస్తారా? మా అన్న మా వదినకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ పక్కన మరదలు ఉండేసరికి మరదలు చేస్తాడా వదిన చేస్తాడా చూద్దాం. ఇక్కడ చెల్లికైతే అసలు చేయడు. చూడండి, బంగారం ఐ లవ్ యూ. మా వదినకు చేసిండు. మా మరదలు ఫీల్ అయిందిగా, మా మరదలు ఫీల్ అయింది. ఇప్పుడు ఇంకో చూడండి, ముళ్ళ కంపలోకి వెళ్ళాడు. ఇప్పుడు తెంపబోతున్నాడు. అక్కడ మామిడి చెట్టు కూడా పెరగబోతుంది. చూడండి కింద. ఇక్కడ చూడండి, మా మరదలు చిన్నగా ఉంది కాబట్టి చిన్న చిన్న పువ్వులను వేరి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మా అన్న చెప్పక ముందుకే మా మరదలు లవ్ యూ టూ చెప్పేసింది. ఇట్లా ఉంటుంది మాతోని. మా చుట్టుకమ్మ బచ్చుకుంది బంగారు తల్లి. మా చిన్నోడు చూడండి మా డాడీ దగ్గర కూర్చున్నాడు. అదిగో ఇట్లా ఉంటుంది. మా మమ్మీ ఇంకా కొండలు ఎక్కుతుంది, ఎక్కబోతుంది, ఇంకా మొత్తం ఎక్కేస్తుంది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము చూడండి. ఎక్కడికి వెళ్ళాము గెస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. బాయ్.